ఈ పట్టణం చుట్టుపక్కల ఎక్కడ ఏ నేరం జరిగినా నీకు తెలియకుండా జరగదు. అంటే అంటే వాడితో నీకు సంబంధం ఉందని కాదు, ఆ హత్యలు చేసే ముఠాలన్నీ నీకు తెలిసినవే గనుక. ఆ ముఠాలన్నీ మీకు తెలుసుగా? స్టాప్ దట్ నాన్సెన్స్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. చెప్పమంటారా? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నిన్న రాత్రి కొత్తపేటలో ప్రముఖ వ్యాపారస్తుడు శివశంకర ప్రసాద్ని ఎవరో హత్య చేశారు. ఆ హత్య దర్యాప్తుకి నీ సహకారం మా డిపార్ట్మెంట్కి అవసరం. ఓహో, శివశంకర ప్రసాద్ ధనవంతుడు గనక అతని హత్యా విషయంలో వివరాలు సేకరించమని నన్ను అడుగుతున్నారు. అదే 4 రోజుల క్రితం మా పేటలో చెప్పులు కుట్టుకునే గంగులు ఒకడు హత్య చేయబడ్డాడు. ఆ హత్య విషయంలో వివరాలు సేకరించమని అడగలేదే? ఆ గంగులు పేదవాడు, అవునా సార్? వాట్ డు యు సే ఇన్స్పెక్టర్? గంగుల హత్య విషయంలో అతను ఎందుకు సంప్రదించలేదు? పొరపాటైంది. ఐఎమ్ సారీ సార్. ఆల్ రైట్, జరిగింది జరిగిపోయింది, ఫర్గెట్ ఇట్. శివశంకర ప్రసాద్ హత్య విషయంలో నీ సహకారం మాకు పూర్తిగా కావాలి. గంగుల హత్య విషయంలో కూడా మీ సహకారం నాకు పూర్తిగా లభిస్తుందా? తప్పకుండా. అంతేకాదు, నీ సహకారానికి మా డిపార్ట్మెంట్ నుంచి బహుమతి కూడా లభిస్తుంది. ఓహో, మీ సహకారానికి కూడా ఏమన్నా బహుమతి కావాలా? యు కేడీ నంబర్ 1. ఎస్, ఐఎమ్ నంబర్ 1. కేడీ ఎవరో ఇంకా తేలలేదు సార్. రూల్ ప్రకారం యు షట్ అప్. హలో, రండి మ్యాన్ రండి. కాయరజాక ఈరోజు శుక్రవారం, పంచమి పేకాటకు మంచిది. పోతే రూపాయి, వస్తే 10. రాణి మీద 100. ఏమిటి మ్యాన్, దొంగ నోట్ల వ్యాపారమా ఏమిటి? 100 కాసేస్తున్నావు. జైలుకి వెళ్తావు, జాగ్రత్త. పెడితే కలిసి వెళ్లే కాపురం చేద్దాం, మరేం పర్వాలేదు. ముందు ముక్క కలుపు. జైలంటే భయం అన్నట్టుందే. పాపం, ఇంత పెద్ద పట్టణంలో నీ కోసం బాధపడే వాళ్ళు ఎవరూ లేనట్టున్నారు. నువ్వు ఎలాగో ఓడిపోతావుగా, నీ కోసం ఎంతమంది బాధపడతారో నేను చూస్తాను. ఏమిటి, నేను ఓడిపోతానా? ఇదిగో, ఉడతలు పట్టే నాయాల్ని ఇందరిని చూశాను. కానీ ఉడతా? ఏమిటి, ఉడతనా? నేను ఉడతలు పట్టేవాడిని అయితే పట్టేది ఉడతగాక మిడతవుతుందా? ఏయ్, ఈ లిల్లీ రత్నంతో పెట్టుకోకు. మంచి నీళ్ళు కూడా అడగవు. అబ్బే, నేను అడగను, నీ చేత తాగిస్తాను. వేయి పందెం. అంతేనా? ఆ, సరేలే. చూడండి బాబు, ఈ లిల్లీ రత్నం కళ్ళలోకి సూటిగా చూడండి బాబు. లక్ష్మీదేవి కనిపిస్తుంది. కన్నార్పకుండా చూడండి, తల తిప్పకుండా చూడండి. చూడండి బాబు, చూస్తూనే ఉండండి. చూడవయ్యా, నా కళ్ళలోకి చూడ, లక్ష్మీదేవి కనిపిస్తుంది. ఏమిటి చూసేది నీ బాగుందా? ముందు ముక్కల్లో ఉంది మజా. వేయ్. చూడండి బాబు, బాగా చూడండి. ఇదిగో లిల్లీ రత్నం, ఇటువంటి మాయలు నా 3వ ఏడు చేసి మానేశాను. ఒకటికి 10, 100కు 1000. వెయ్యా? రానే. ఏంటి బ్యాన్, ఆడకూతుని బజార్లో చేపట్టుకుని అన్నం చేస్తావా? 20 ఇలా దానంతటదే మోగుతుంది. ముందు రాని డబ్బు. అంత డబ్బు నా దగ్గర లేదయ్యా. మరి ఏదో న్యాయంగా ఒక చిన్న సైజు వ్యాపారం చేసుకుంటున్నాను. కావాలంటే నువ్వే ఈ డబ్బా చూడు. ఇదిగో లిల్లీ, డబ్బు చీనారేకు డబ్బాలో ఉండదు, రవిక ఎత్తుల్లో మిడి పల్లాల్లో ఉంటుంది. మర్యాదగా తీస్తావా, లేకపోతే నన్నే తీసుకోమంటావా? ఎత్తులు పొలాలను పిచ్చి పిచ్చిగా అడిగితే ఏ వేస్తాను. సరే సరే, ముందు డబ్బు తీ, ఇలా నే వేస్తాను. ఉండవయ్యా. మోటి మనిషి బాబు, శుక్రవారం పూట దిగుపడ్డాడు. తీ, ఇంకా తీ, ఇంకా తీ, వెయ్యి. ఇంకా తీ. అది తిరుగా తిరుగా. లోపల తీ, ఇక్కడి నుంచి. అంతే. అటు తిరుగు, అటు తిరుగు. ఎరా, ఆడకూతురు అల్లరి చేస్తావా? ఎవరా నువ్వు? ఎరా, ఇంట్లో పిల్లా పీచు కులాసేనా? ఒరే, ఈ గొంతు మన గురువు గారిదిరా. ఆ మాట నీ ఉడతకి చెప్పరా? నువ్వని తెలియకొచ్చాం గురు, పొరపాటు అయిపోయింది. ఇదిగో లిల్లీ, ఏలొచ్చు కదా అని ఊరికే ఊద మాకు. అవతల మనిషి ఎవరో చూసి మరీ ఊదు. అదరా, వస్తాం గురు, వస్తాం గురు. ఏం లిల్లీ బుల్లి, గింత ఏలా తింటా? ఎలా ఉందిరా మజా? అబ్బా, దెబ్బకు ఆట కట్టించే గురు. గురు, 3 ముక్కల మజా నీ కొత్త అనుకుంది. 3వ ఏట నేర్చుకున్నాను కదరా. ఇదిగో డబ్బు, ఆ లిల్లీ కొట్టేసిన వాళ్ళకి పంచిపెట్టు. ఓకే గురు, ఓకే. ఇదిరా.
ఉడతా చెప్పు, నిన్ను గొడవ చేసింది ఎవరు? వాడు ఎక్కడుంటాడో చెప్పు, వాడు అంతు తెలిచేస్తాను. వాడెక్కడుంటాడో నాకు తెలియదు. పోనీ వాడు ఎలా ఉంటాడు? నీకన్నా బాగుంటాడు. ఆ? అయితే వాడి ఫేస్ మార్చేస్తాను. నీకన్నా బలంగా ఉంటాడు. బలంగా ఉంటే ఏం చేస్తాడు? బుద్ధి బలం కూడా కావాలి. వాడిని ముక్కలు ముక్కలుగా కోసి కైమా చేసేస్తాను. వాడిని చంపకూడదు. వాడిని ప్రాణాలతో పట్టి వాడి కాళ్ళు చేతులు కట్టి తెచ్చి నా కాళ్ళ దగ్గర పడేయాలి. అదెంత పని చిటికలో చేసేస్తాం. వాడి ఆనవాళ్ళు చెప్పు. గుండెల మీద నంబర్ 1 ఉంటుంది. నంబర్ 1? ఏ వాడి పేరు చెప్పగానే అలా బిగిసిపోయారే? అదే అదే లేదు, నేను వాడి కోసమే చూస్తున్నా. ఎక్కడ దొరుకుతాడని నేను ఎదురు చూస్తున్నా. మరి ఇంకేం కానివ్వండి. వాడిని ఎవరు పట్టి నాకు అప్పగిస్తారో వాడిని పెళ్లి చేసుకుంటా అని ప్రతిజ్ఞ పట్టాను. వాడి రోజుకి వెళ్తే మా పెళ్లి చేస్తాడే. ఉడతలు పట్టే మొహాలారా, మీ మొహాలు చూస్తేనే కనిపిస్తోంది. వాడు ఆరాలన్నీ తీశాను. ఇవాళ రాత్రి వాడు పాపారావు హోటల్కి వస్తాడు. నేను అక్కడ సర్వర్గా చేరి వాడిని బాగా తాగించి మత్తులో ముంచేస్తాను. అప్పుడు మీరు అప్పుడా? అప్పుడైతే వాడిని చిత్తు చిత్తుగా కొట్టేసి కైమా చేసేస్తాను. అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఉడతలు పట్టే మొహాలు. బాబాయ్, ఈ 2 కత్తులు నీ దగ్గర ఉంచు. ఉల్లిపాయలు ఉర్లగడ్డలు తరుకోవడానికి పనికొస్తాయి. లేరా బ్లడీ ఫూల్. తీరా పర్సు. ఎందుకు గురు? తీరట్టుటే. పగల కొట్టిన బల్లలకి సీసాలకి డబ్బు నీ బాబిస్తాడరా? కట్టరా బాబాయ్కి. ఏం ఉడతా ఉడతా, ఎక్కడికి దారుకుంటున్నావు? ముందు కథంతా నీతోనే ఉంది. అసలు కథకి నాయకురాలి నువ్వేనటగా. అదేం లేదు గారు. చెడినా? 111 గారు. 111. ముందుకురా. నన్ను కొట్టి నీ కాళ్ళ మీద పడేసిన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావటగా. ఇప్పుడు ఎవళ్ళని చేసుకుంటావు? అరే మీకెలా తెలుసు? తప్పుడు పనులు చేసే వాళ్ళ చరిత్ర అంతా నా చేతుల్లో ఉంటుంది. ఓసి దొంగ మొహవా, ఎంత నాటకం ఆడావు. మా నాన్న మందులకి డబ్బు లేదు, మీ హోటల్లో చేరి సీసాలు కడుగుతాను, గ్లాసులు కడుగుతాను అంటే పోనీ కదా అని ఉద్యోగం ఇచ్చాను. అదే అది కాదండి, వీళ్ళే మీ మీద పగ తీర్చావా? ఇది కొడతా, ఇంకొకసారి తోక జాడించావు నీ తోక కత్తిరించి వేస్తాను, జాగ్రత్త. ఆడించరండి, వస్తానండి. ఏం పాపాలరావు? నా పేరు పాపాలరావు కాదండి, పాపారావు. సరేవా, ఏదో ఒక పేపాలరావు. పాపారావు. పాపారావు, ఏమిటి రాత్రి నీ హోటల్ గలాట జరిగినట్ట? రాత్రి నా హోటల్ అదే, అది ఎవరో రౌడీ బసాలు తాగి అల్లరి చేశారు. తాగితేనే నయ్యా అలా చేశారు, తాకుండా ఎవరు చేస్తారు? అసలు నీ హోటల్ సంఘటనగా ఉందని వీధంతా మాకు రిపోర్ట్ ఇచ్చారయ్యా. పోలీస్ స్టేషన్. సార్ అంటూ ఇట్లా చేతులు ముట్టుకుని దండం పెట్టే ప్రయోజనం ఉంటాయా? చేతులు తెలుసుకునే లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటట్టుండా? అర్థమైంది. ఎవరన్నా చూస్తారయ్యా, ఇచ్చే విధానం కూడా కూర్చో. ఎంత పెద్ద చిన్న తారతం ఎక్కడ? 5 పోలీస్ స్టేషన్. ఇలాంటి పాపిస్ట్ సంభవం నేను చేత ముట్టుకున్నాయ్యా. జీవన పెట్టుకున్నా, జీవన పెట్టించదా? పెట్టించావా? 5 లేదు. పాపాలరావు, నా పేరు పాపారావు అయ్యా. తల్లేవయ్యా పాపారావు. రూల్ ప్రకారం నువ్వు చేసిన పనికి నేను బొక్కలో పెట్టాలయ్యా. కానీ నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో జాలి ఇస్తున్నాయా. నవ్వెందుకు? పని అయిపోయింది కదా. సరే వెళ్తాను కానీ ఇదిగా
మన ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఎవరికి తెలియదు. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. మళ్ళీ వస్తావా? ఎప్పుడైనా అవసరమైతే వస్తాను. సరే మర్చిపోదు. వరి అయిపోయింది నీతో. కాపాడరావు దగ్గర మామూలు తీసుకునే నీకుందా? మామూలు తీసుకునే వాళ్ళ దగ్గర మామూలు పుచ్చుకోవటం నాకు అలవాటు. అంటే రాయి బతకా